గుంటూరులో ఏర్పాటు చేసిన 99 అడుగుల మహామట్టి గణపతి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక దృశ్యానికి గుంటూరు సిద్ధమైంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన పర్యావరణ అనుకూల గణపతి అయిన 99 అడుగుల మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. గంగానది ఒడ్డున నుండి తెచ్చిన 16 టన్నుల పవిత్రమైన బంకమట్టితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. 150 మంది కార్మికులు 3 నెలలు కష్టపడి ఆ గణపతి ప్రతిమను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను వ్యతిరేకిస్తూ పర్యావరణ అనుకూల మహా త్రిముఖ నాగ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఈ విగ్రహాన్ని స్థాపించింది. వినాయక చవితి రోజు మట్టి విగ్రహానికి పూజలు చేయడం భక్తి మాత్రమే కాదని, పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాల ఆరాధన ఒక సందేశమని కమిటీ చైర్మన్ ఎం నరేందర్ రెడ్డి అన్నారు. మామూలుగా ఫోన్లో చూసి వచ్చామండి. మేము ఇక్కడికి ఫోన్లో చూసి వచ్చాము. ఇక్కడికి వినాయకుడిని పెట్టారు 100 అడుగుల విగ్రహాన్ని. ఇక్కడ ఈ గేట్ దగ్గరికి వచ్చాము, ఇక్కడ ఆపారు. ఆ గేట్ దగ్గరికి వెళ్తే అటు ఆపారు. అసలు ఒక పద్ధతి, ఒక విజన్ లేకుండా ఏదో పెట్టారు. బాగుంది. ఒక ఉండాలి కదా, ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు, ఎలా పడితే అలా చేశారు. అది మీరే కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ రోజు ఇంకా 19 రోజులు ఉంది చూడడానికి. మరి కాబట్టి మీరే వాళ్ళు తెలియజేస్తే ఆర్గనైజేషన్ ఎవరు చేస్తున్నారు వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన ఒక్కళ్ళు కూడా విజన్ లేదు. అక్కడ చూడండి ఎలా నిలబడ్డారు ఎంతమంది. ఆ గేట్ దగ్గర ఆగుతారు, ఎంట్రన్స్ వల్ల మీరు ఇంకా అక్కడికి వెళ్తే అటు ఆపుతారు, ఇటు వస్తే ఇటు ఆపుతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు. అది ఒక పద్ధతి లేకుండా తిప్పుతున్నారు. జనం కూడా పెద్ద ఫ్లోటింగ్ కూడా ఏం లేదు. కాకపోతే వాళ్ళకి ఎలా చేయాలో తెలియక అలా చేశారు. మీరు వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది. వినాయకుడు చూడడానికి వచ్చాము. టోకెన్ అని ఫస్ట్ చెప్పాలా. సరే ఉంటే ఉంది, డబ్బులు ఉంది కానీ వస్తాం సమస్య. కాకపోతే టోకెన్ విషయం చెప్పాలా. టోకెన్ తీసుకోవాలంటే రౌండ్ తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టింది? ఇంత తిరిగి రావడానికి గంట పట్టింది. మరి అటు వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది?
అంటే ఒక మనిషికి 50 రూపాయలు పెట్టారు, ఇది బడ్డేనేగా? బడ్డనేగా మరి, బాగా బడ్డనే. సరే బడ్డన్ అనే సమస్య పక్కన పెట్టండి, ఫ్రీగా ఉందనుకోండి దారి మనకి 50 కాదు 100 అయినా పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ లేదు, వైనం లేదు ఓవరాల్గా డిస్పాయింట్ అయ్యారు. పక్కా అంతే. రైట్.